All of you students, I am T. Rupali, lecturer in physics, SKSD Mahila Kalasala, Tanuku, UG and PG. Third semester physics paper 3, optics, second unit interference. Today topic is Michelson interferometer. Michelson interferometer. What is the Michelson interferometer? అంటే ఇంటర్ఫెరోమీటర్ అంటే ఏంటి? మైకెల్సన్ ఈజ్ ఏ సైంటిస్ట్ నేమ్ అన్నమాట. అది ఇంటర్ఫెరోమీటర్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఇంటర్ఫెరోమీటర్ని చూడండి ఒకసారి. ఇక్కడ మీకు ఈ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ కన్స్ట్రక్షన్ అంతా కూడా అంటే డయాగ్రామ్ని మనం చూడండి. వాట్ ఈజ్ ద ఇంటర్ఫెరోమీటర్? ముందుగా ఇంటర్ఫెరోమీటర్ గురించి చూసుకున్నాక అప్పుడు డయాగ్రామ్లోకి మనం వెళ్దాము. Interferometer is the optical instruments used for measuring flatness and determination of length, slip gauge. Anybody అంటే ఏంటి? ఒక ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట ఇంటర్ఫెరోమీటర్ అంటే. ఇది మెజర్ చేస్తుంది ఫ్లాట్నెస్. ఇది ఎనీ మెటీరియల్ అంటే ఏదైనా ఒక గేజ్ యొక్క ఫ్లాట్నెస్ని కానీ లెంత్ని కానీ, అదేవిధంగా డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ అంటే చూడండి ఫస్ట్ పాయింట్కి వస్తే ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఈజ్ యూజ్డ్ టు మెజరింగ్ ద యూనిట్. లైట్ అనేది పర్ మీటర్కి అంటే ఏంటంటే మీటర్కి వచ్చి దాని యొక్క వేవ్ లెంత్ ఎంత, లైట్ యొక్క వేవ్ యొక్క లెంత్ ఎంత, ప్రామాణిక మీటర్ దూరాన్ని కూడా మనం కనుక్కోవచ్చు. అదేవిధంగా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇంటర్ఫరెన్స్ ప్రిన్సిపల్ని బేస్ చేసి ఇదంతా కూడా మనకి జరుగుతుంది. అంటే లైట్ యొక్క ఇంటర్ఫరెన్స్ అంటే తెలుసు కదా, మనం ఆల్రెడీ ఇంటర్ఫరెన్స్ డెఫినేషన్స్లో ఉన్నట్టు ఇంటర్ఫరెన్స్ ప్రిన్సిపల్ని బేస్ చేసే ఆ ఫినామినాన్ని బేస్ చేసే మనకి ఇంటర్ఫెరోమీటర్ వర్క్ అవుతుంది. ఇంటర్ఫెరోమీటర్ ఆర్ యూజ్డ్ టు ఓవర్కమ్ ద లిమిటేషన్ ఆఫ్ ది ఆప్టికల్ ఫ్లాట్. మనకి ఇదే విధంగా మనకి టైప్స్ ఆఫ్ ఇంటర్ఫెరోమీటర్స్ ఇక్కడ రకరకాలు ఉన్నాయి. మనకి ఇక్కడ యాక్చువల్గా మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ గురించి మనం ఇన్ దిస్ సెక్షన్ అంటే ఇన్ దిస్ పేపర్ 3 ఇన్ దిస్ థర్డ్ సెమిస్టర్లో ఓన్లీ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ గురించే మనం మాట్లాడతాము. అంటే ఇది ఫస్ట్ వన్. సెకండ్ది Simon Green specialization of Michael interferometer. థర్డ్ వన్ లార్జర్ ఇంటర్ఫెరోమీటర్. ఫోర్త్ వన్ NPL ఫ్లాట్నెస్ ఇంటర్ఫెరోమీటర్. అంటే ఇన్ని రకాల ఇంటర్ఫెరోమీటర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మన వాటికి యూజెస్ని బట్టి మనం యూజ్ చేయాలి. మనకి మటుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్లో ఓన్లీ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ మాత్రమే. చూడండి వాటి యొక్క కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇంతకీ దీంట్లో డిస్కస్ చేసేది ఏంటి అంటే కనుక కన్స్ట్రక్షను, ఇంటర్ఫెరోమీటర్ వర్క్ ఎలా అవుతుంది, దాన్ని పనిచేసే విధానం, పనిచేసే తీరు, దాని యొక్క నిర్మాణం గురించి దాని యొక్క డయాగ్రామ్ బేస్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఎక్స్పెరిమెంటల్ డయాగ్రామ్ అంటే ఇదనమాట మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. మనకి తెలుసు సోర్స్ ఆఫ్ లైట్. మనం ఏదైతే సోర్స్ ఆఫ్ లైట్ అంటే ఇక్కడ మనం ఏది పడితే అది కాదు, మోనోక్రోమేటిక్ సోర్స్ ఆఫ్ లైట్. సింగిల్ వేవ్ కలర్ కలిగిన సోర్స్ ఆఫ్ లైట్ని తీసుకుంటాము. అదేవిధంగా ఒక గ్లాస్ ప్లేట్ G1 అనే గ్లాస్ ప్లేట్ ఉంటుంది. ఇక్కడ చూడండి 2 గ్లాస్ ప్లేట్స్ ఉంటుంది. ఒక గ్లాస్ ప్లేట్ మీదేమో అది మిర్రర్కి ఈ మిర్రర్కి M1కి కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది, పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ అనమాట. ఇక్కడ చూడండి కోట్ చేయబడి ఉంటుంది. చూడండి పాలిష్డ్ అంటే ఏంటి? పార్షియల్లీ పాలిష్డ్ అనమాట. G1 ప్లేట్ ఎప్పుడు కూడా పాలిష్ చేయబడి ఉంటుంది. అంటే ఏంటి? ఫుల్గా కంప్లీట్గా కాదు, సగం పార్ట్ రిఫ్లెక్ట్ అయితే సగం పార్ట్ రిఫ్రాక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ M1 M2 మిర్రర్స్ ఉంటాయి. ఒకటి మూవబుల్, ఒకటేమో ఫిక్స్ చేయబడి ఉంటుంది అనమాట. ఇది కాంపెన్సేటింగ్ ప్లేట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ ఐ ఉంది చూసారా కింద, ఇది ఐపీస్ అనమాట. ఐపీస్ ద్వారా మనం ఇదంతా కూడా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్లో మనకి ఏం ఫామ్ అవుతుంది అనేది ఐపీస్ ద్వారా అంటే మనం ఈ అబ్జర్వేషన్ ఇది స్క్రీన్ ద్వారా మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు దీని గురించి చెప్పే ముందు ఆల్రెడీ చూసారు కదా, సోర్స్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? ద apparatus consists to optically plain highly polished mirror M1 అంటే ఏంటి? M1 ఒకటి, M2 2 optically plain highly polished అంటే కంప్లీట్గా మిర్రర్ లానే అనమాట. ఇంకా చెప్పాలంటే హైలీ పాలిష్డ్ మిర్రర్స్ M1 అండ్ M2 విచ్ ఆర్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్. అంటే ఏంటి? ఒకదానికొకటి అది ఎలా ఉండాలంటే పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అనమాట, రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్. దేర్ ఆర్ టూ ఆప్టికల్లీ ఫ్లాట్ గ్లాస్ ప్లేట్స్ అంటే ఫ్లాట్ గ్లాస్ ప్లేట్స్ G1 G2 2 గ్లాస్ ప్లేట్స్ ఉన్నాయి చూసారా. G1 G2 అనేది ఆఫ్ సేమ్ థిక్నెస్ అండ్ సేమ్ మెటీరియల్ ప్లేస్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. రెండు కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉండేటట్టు అరేంజ్ చేయబడి ఉంటుంది. M1 M2 రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్ అంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి లంబంగా ఉండేటట్టు అరేంజ్ చేస్తుంది. ఇది G1 G2 ఒకదానికొకటి సమాంతరంగా ఉండేటట్టు
గ్లాస్ ప్లేట్స్ని అరేంజ్ చేస్తాము. ఓకేనా. ఈచ్ అదర్ ద ప్లేట్స్ ఆర్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్. అంటే ఈ ప్లేట్స్ కూడా ఎలా ఉన్నాయి చూడండి, ప్యారల్గానే ఉన్నాయి ఒకదానికొకటి, కానీ అట్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ 45 degrees. సోర్స్ ఆఫ్ లైట్కి ఇది ఎలా ఉంటుందంటే మనకి 45 degrees యాంగిల్ తోటి అది మనకి ఆ డైరెక్షన్ ఉంటుంది అనమాట. 45 degrees కోణంతో ఇక్కడ ఈ ప్లేట్స్ని మనకి ఇక్కడ అరేంజ్ చేయబడి ఉంటుంది, అది అరేంజ్ చేయబడి ఉంటుంది అనమాట. ఓకే, 45 degrees. These plates are inclined at an angle 45 degrees with the vertical and horizontal. The mirror M1 is maintained the carriage which can move to forward and backward. Mirror M1 అనేది మనకి ఇక్కడ అంటే ఏంటంటే ఇక్కడ M2 అనేది మూవబుల్ అనమాట. ఇదేమో ఫిక్స్ చేయబడి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి M1 అనేది ఇక్కడ ఫిక్స్ చేయబడి ఉంటుంది, M2 అనేది మూవబుల్ అనమాట. మూవబుల్ అంటే లెవెలింగ్ స్క్రూస్ ఉంటాయి ఇక్కడ మనకి. మిర్రర్ మూవ్ అవడానికి ఇదంతా కూడా ఒక సెట్టింగ్ అంతా కూడా ఒక స్టాండ్కి ఉంటుంది. ఆ స్టాండ్ మీద అది అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట. ఈ ఎప్పుడైతే క్యారేజ్ విచ్ క్యాన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, ఇది M1 అని ఇది M2 అనేది ఎప్పుడు కూడా ఇక్కడ మూవ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతూ ఉంటుంది. ప్రొవైడ్ విత్ లెవెలింగ్ స్క్రూస్ అట్ దేర్ బ్యాక్. With the help of these screws, mirror positions can be made exactly perpendicular to each other at a telescope T. Exactly perpendicular గా ఉండే టెలిస్కోప్ కి అరేంజ్ చేస్తాం. which receive the reflected light from mirror M1 and M2. మిర్రర్ M1 నుంచి M2 నుంచి టెలిస్కోప్ ఎలా ఉంటుందంటే మళ్ళా అంటే ఈ వీటి అన్నిటికీ ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది టెలిస్కోప్. ఈ మిర్రర్ M1 నుంచి M2 నుంచి జరిగే ఈ రిఫ్లెక్షన్స్, ఈ లైట్ రే యొక్క రిఫ్రాక్షన్ మనకి ఈ టెలిస్కోప్ ద్వారా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వర్కింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మీకు డయాగ్రామ్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీకు సంబంధించింది డేటా ఈ పక్కన ఉంటుంది. మీకు ముందుగా మీకు ఇది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. 2 M1 M2 దర్పణాలు ఉంటాయి ఇక్కడ. సోర్స్ అంటే ఏంటి, ఇచ్చిన మనం యొక్క సోర్స్ ఆఫ్ లైట్ మైకెల్సన్ వ్యతికరణ మాపకాలని M1 M2 లని సమతల దర్పణాలు ఉంటాయి. G1 G2 లని ఒకే మందం కలిగిన సమాంతర సమతల గాజు పలకాలు. G1 వెనుకల పాక్షిక కుళాయి పోత అంటే ఏమీ లేదు, పార్షియల్లీ కోటెడ్ అనమాట. పార్షియల్లీ కోటెడ్ సిల్వర్ కోటింగ్ ఉంటుంది అనమాట G1కి. ఓకేనా. అంటే పాక్షిక కుళాయికి పోత కలిగి ఉంటుంది. దానిపై పతనమైనప్పుడు కాంతిపుంజం కొంత భాగం పరావర్తనం చెందుతుంది. అంటే ఏంటి, M2 దగ్గరికి కొంత భాగం వెళ్తుంది, M1 దగ్గరికి కొంత భాగం రిఫ్రాక్ట్ అవుతుంది. కొంత భాగం పరావర్తనం అవుతుంది, కొంత భాగం వక్రీభవనం అవుతుంది. అంటే వక్రీభవనం చెందుతుంది అనమాట. ఈ G1 G2 పలకలు పతన కాంతికి 45 degrees కోణాన్ని చేస్తూ ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయన్నమాట. M1 M2 దర్పణాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. అదేవిధంగా M1 దర్పణాన్ని వాహనంపై అమరుస్తారు. అంటే ఏంటి, ఇదనమాట. M2 దర్పణాన్ని వాహనంపై అమరుస్తారు అంటే ఇది అనమాట. ఇదేంటి, ముందుకి వెనక్కి వెళ్ళేటట్టు ఒక స్క్రూను కూడా అమరుస్తారు. దేన్ని, M2 అనే దాన్ని. ఈ దూరదర్శనకుంటే ఈ వ్యతికరణ పట్టికల మొత్తాన్ని కూడా మనం ఐపీఎస్ ద్వారా అబ్జర్వేషన్ స్క్రీన్ ద్వారా మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది. లైట్ ఫ్రమ్ ద మోనోక్రోమెటిక్ సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద కాలీమీటర్. కాలీమీటర్ ద్వారా లైట్ అనేది ఒక స్లిట్ రూపంలో మనకి ఏమవుతుంది, కాలీమీటర్ ద లెన్స్ L parallel beam of light from the lens is incident on the semi silvered glass plate G1 మీద. ఈ మోనోక్రోమెటిక్ లైట్ నుంచి వచ్చే లైట్ సోర్స్ నుంచి అంటే స్లిట్ నుంచి వచ్చే కాలీమీటర్ ద్వారా స్లిట్ నుంచి వచ్చే లైట్ రే అనేది ఎప్పుడైతే మనకి G1 అంటే ఏంటి, సెమీ సిల్వర్డ్ ప్లేట్ గ్లాస్ ప్లేట్ G1 మీద ఇన్సిడెంట్ అవుతుంది అనమాట. లైట్ రే ఇన్సిడెంట్ అయ్యి ఇట్ ఈస్ డివైడెడ్ into 2 parts. One being the reflected from G1 which travel towards the mirror M1 and other being the reflect ఏమో M2 మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్స్మిటెడ్ ఏమో M1 మీద ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. which travels towards the mirror M2. 2 rays falls normally on the mirror M1 M2 respectively. ఈ 2 rays స్ప్లిట్ అవుతాయి అనమాట. మనకి ఇక్కడ స్ప్లిట్ అయ్యి మనకి M1 M2 మీద జరుగుతాయి. అండ్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అలాంగ్ దేర్ ఒరిజినల్ పాత్. ఎక్కడైతే ఇన్సిడెంట్ అవుతున్నాయో, ఎక్కడైతే రిఫ్లెక్ట్ అయిందో, ఎక్కడైతే ట్రాన్స్మిట్ అయిందో అవి మళ్ళా రిటర్న్ అయ్యి సేమ్ ప్లేస్ కాడ మళ్ళీ మనం వాటిని అంతటినీ కూడా అంటే ఇంటర్ఫరెన్స్ అంటే ఇంటర్నల్లీ అక్కడ జరిగే ఆ యొక్క ఇంటరాక్షన్ అంతా కూడా మనం ఎలా అబ్జర్వ్ చేస్తామంటే టెలిస్కోప్ ద్వారా మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ స్క్రీన్ ద్వారా మనం అబ్జర్వ్ చేస్తాం. ద రిఫ్లెక్టెడ్ రేస్ అగైన్ మీట్ అట్ ద సర్ఫేస్ G1 ఎప్పుడైతే సర్ఫేస్ని మీట్ అవుతుందో అండ్ దేర్ ఎంటైర్ ద షార్ట్ ఫోకస్ టెలిస్కోప్. ద 2 rays ఎంటరింగ్ ద టెలిస్కోప్. అంటే ఇక్కడ చూసారా,
ఈ రే ఎప్పుడైతే పైకి మిర్రర్ M2 మీదకి వెళ్ళి రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ అది రిఫ్లెక్ట్ అయ్యి మిర్రర్ మీద పడే అది మళ్ళీ ఏమవుతుంది, అది మిర్రర్ కదా, మిర్రర్ నుంచి మళ్ళీ మనకి అదే రే రిటర్న్ అయిపోతుంది. అదేవిధంగా ఈ G1 నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది చూసారా, అంటే ఏంటి, రిఫ్రాక్ట్ అయ్యి అది మళ్ళీ ఏమవుతుంది M1 మీద ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ అదేంటి ఇది కూడా మిర్రరే కాబట్టి ఇది మళ్ళీ రిటర్న్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఈ రెండు కూడా ఇదంతా కూడా ఈ అబ్జర్వేషన్ అంతా కూడా టెలిస్కోప్ ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, షార్ట్ ఫోకస్ టెలిస్కోప్, ద 2 rays entering the telescopes are derived from same single beam, ఒకే సింగిల్ బీమ్ నుంచి, hence they are in a position to produce interference fringes in the field of view of the telescope. టెలిస్కోప్లో ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి అనమాట, అంటే ప్రొడ్యూస్ అవుతాయి మనకి అక్కడ. ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ అంటే అక్కడ సర్క్యులర్ ఫ్రింజెస్ అవ్వచ్చు, ఎలిప్టికల్ ఫ్రింజెస్ అవ్వచ్చు. మనకి మైకెల్సన్లో సర్క్యులర్ అండ్ ఎలిప్టికల్ ఫ్రింజెస్ మనకి ఫామ్ అవుతాయి. ఓకేనా, అంటే నెక్స్ట్ fringes in the field of view of the telescope. A desired path desired can be introduced between the two reflected rays by moving the mirror M1 M2. అంటే M2 దగ్గర మనకి రెండు కూడా ఒకేలాగా జరిగినట్టు మనకి కనబడతాయి. టు ఈక్వలైజ్ 2 parts of glass plate G2, the same thickness and the same material of the glass plate G1. అంటే ఏంటి, ఈక్వలైజ్ 2 parts of a glass G2 of same thickness and same material as the glass plate G1 to introduce in the transmitted path. So the glass plate G2 is called a compensating glass plate. మనకి ఇక్కడ చెప్పేటప్పుడు ఇక్కడ మీదంతా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి M1 నుంచి G1 అనే గ్లాస్ ప్లేట్ మీద మనకి లైట్ అనేది ఇన్సిడెంట్ అయ్యి, మనం కాలిమీటర్ ద్వారా లైట్ అనేది స్లిట్ ద్వారా లైట్ ట్రావెల్ అయ్యి G1 మీద పడి మనకి M2 ఏమో రిఫ్లెక్ట్ అయ్యి పరావర్తనం చెంది, M1 మీద ఏమో ట్రాన్స్మిట్ అంటే రిఫ్రాక్ట్ అయ్యి వక్రీభవనం చెంది మనకి మళ్ళీ సేమ్ గ్లాస్ ప్లేట్ G1 దగ్గరికి మళ్ళీ మనకి అక్కడ మనం అబ్జర్వేషన్ OT ద్వారా మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఈ ఎప్పుడైతే ఈ రెండు కాంతి కిరణాల పదాలు సరసమానం చేయటకు G2 అనే గ్లాసు పలకను ఉపయోగిస్తారనమాట. అంటే ఏమీ లేదు, రెండు కూడా ఒకేసారి ఈక్వల్ అయ్యి అవ్వడానికి మనకి ఇక్కడ కాంపెన్సేటింగ్ ప్లేట్ని యూజ్ చేస్తామన్నమాట. M1 వద్ద పరావర్తనం చెంది కాంతి G1 గుండా 2 సార్లు ప్రయాణం చెంది M2 వద్ద వెనుకకు పరావర్తనం చెంది కాంతి G1 గుండా ఒకేసారి G2 గుండా 2 సార్లు ప్రయాణం చేసి, అందువల్ల వాటి పదాలు సమానం M2 O వద్ద పరావర్తనం వల్ల కలిగే M2 యొక్క మిథ్యా ప్రతిబింబాలు అనుకుంటాం అనమాట. అంటే రెండోది దానివల్ల ఏమవుతుందంటే కాంతి కిరణాలు ఒకటి M1 నుండి పరావర్తనం వల్ల వచ్చిందనుకోవాలి, రెండోదేమో M2 అంటే ఏంటి, M2 డాష్ నుంచి కానీ మధ్య గాలి పొరల వల్ల వ్యతికరణంగా భావించవచ్చు అనమాట. ఇక్కడ కాంపెన్సేటింగ్ ప్లేట్ అంటే ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ కోసం ఇక్కడ కాంపెన్సేటింగ్ గ్లాస్ ప్లేట్ ఓన్లీ, దానికి ఏ విధమైన మనం పార్షియల్లీ అంటే దాని మీద ఏ విధమైన పోత అనేది ఉండదు, ఓన్లీ ఒక గ్లాస్ ప్లేట్. దాని అడ్జస్ట్మెంట్ కోసం మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ట్రావెల్ అయిందో మళ్ళీ రెండు కూడా ఒకేసారి మీట్ అయ్యేటట్టుగా మనకు అక్కడ అడ్జస్ట్మెంట్ కోసం కాంపెన్సేటివ్ ప్లేట్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇదంతా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అంతా దీని గురించి ఇదంతా ఎందుకు అంటే కనుక మీకు ఇక్కడ చూడండి, లైట్ ఫ్రమ్ ఈక్వలైజ్ G2 చూడండి ఒకసారి లాస్ట్ ఈ పార్ట్ అంతా మీకు ఆల్రెడీ చెప్తున్నాను. లైట్ ఫ్రమ్ ద మోనోక్రోమెటిక్ సోర్స్ is incident on the collimeter of the lens. The parallel beam of light from the lens is incident on the semi-silvered glass plate G1. It is divided into 2 parts. One being the reflected from G1 travels toward the mirror M1 and other being the transmitted which travels towards mirror M2. The two rays falls normally on the mirror M1 and M2 respectively and are the reflected back along the original path. మీకు ఆల్రెడీ ఇప్పుడు మీకు డయాగ్రామ్లో చూపించినట్టే the reflected rays again meet at the surface of G1 and then enter the short focus telescope. The two rays entering the telescope derived from the same single beam, hence they are in the position to produce interference fringes. అదంతా కూడా 2 rays కింద డివైడ్ అవుతున్నట్టుగా కాకుండా ఒకే లైట్ రే నుంచి మనకి సింగిల్ బీమ్ కింద మనకి ఫామ్ అయ్యి ఇంటర్ఫరెన్స్ ఫ్రింజ్ అయినట్టు మనకి ఈ ఫీల్డ్ ఆఫ్ వ్యూ టెలిస్కోప్లో కనబడుతుంది అనమాట ఇదంతా. ఓకే, ద డిజైర్డ్ ద రిఫ్లెక్టెడ్ రేస్ బై మూవింగ్ ద మిర్రర్ M1 between the two reflected rays by the moving the mirror M1. They equalize 2 parts the glass plate due to the same thickness, same material,
at the glass plate G1 is introduced to the transmitted path, so the glass plate G2 is called compensating glass plate. ఇక్కడ మనకి ఇదంతా ఏంటి ఎందుకు అంటే కనుక ఈ మోనోక్రోమెటిక్ లైట్ యొక్క వేవ్ లెంత్ని కూడా కనుక్కుంటాం దీని ద్వారా. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటి అంటే కనుక ద డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ ది మోనోక్రోమెటిక్ లైట్ బై యూజింగ్ ద మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. అది ఎలా కనుక్కుంటాం అనేది ఇప్పుడు ఏమీ లేదు. మన టెలిస్కోప్లో క్రాస్ వైస్ ఉంటాయి కదా, అక్కడ వృత్తాకార పట్టికలు కనిపించేటట్లు, అంటే ఏమీ లేదు, ఒక సర్క్యులర్ ఫ్రింజెస్ మనకి కనబడేటట్టు వ్యతికరణ మాపలో తగిన సర్దుబాట్లు చేస్తాం. అడ్జస్ట్ అయ్యేటట్టు మనం దాంట్లో అడ్జస్ట్ చేస్తాం. ఆ క్రాస్ వైస్ వెలుగు పట్టీలు చీకటి పట్టీలు మనకి అంటే ఏమీ లేదు, బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. M1 దర్పణాలు అంటే M1 మిర్రర్ ఆ యొక్క ప్లేసెస్ని అంటే M2 మిర్రర్ యొక్క ప్లేస్ని సర్దుబాటు చేస్తూ అంటే ఏంటి అడ్జస్ట్ చేస్తూ స్క్రూస్ ద్వారా దాని యొక్క థిక్నెస్ అక్కడ ఏదైతే ఉందో ఆ పొర మందం అంటే ఆ లేయర్ యొక్క మందాన్ని థిక్నెస్ని వ్యతికరణ పట్టీల ద్వారా మనం ఇప్పుడు కనుక్కుంటాం అనమాట. ఓకేనా? ఎలా కనుక్కుంటామో చూడండి ఒకసారి. ద డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమెటిక్ లైట్. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్తామంటే కనుక లుకింగ్ ద డైరెక్షన్ ఆఫ్ M1 ఫ్రమ్ ద IPC 1 అబ్జర్వ్ M1 అండ్ విజువల్ ఇమేజెస్ M2 డాష్. అక్కడ మనకి అంటే M2 దగ్గరే మనకు ఇంకో విజువల్ ఇమేజ్ ఉన్నట్టుగా మనకి అక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం. ఆఫ్ ఫార్మ్డ్ M2 ఇన్ G1 ఇఫ్ ద డిస్టెన్స్ OM1, ఇక్కడ ఆల్రెడీ రాసాను చూడండి, OM1 is equal to x1 and OM2 is equal to x2, then the path difference between the interference rays. Therefore 2 into x1 difference x2. పాత్ డిఫరెన్స్ ఎలా చెప్తామంటే కనుక అంటే O నుంచి అంటే కాంపన్సేటింగ్ G నుంచి M1కి M2కి అది డిస్టెన్స్ని x1ని x2 కింద చెప్తాము. దీన్ని 2 into x1 minus x2. When the plate is heavily silvered, then the path difference delta is equal to, ఇక్కడ మనకి గ్లాస్ ప్లేట్ అనేది హెవీలీ సిల్వర్డ్, G1 అనేది కొంచెం మిర్రర్స్ హెవీలీ సిల్వర్డ్ కదా. ఓకే, దానివల్ల పాత్ డిఫరెన్స్ ఏమవుతుందంటే λ/2 ఇంక్లూడ్ అవుతుంది అనమాట. దేర్ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 into x1 difference x2 plus λ/2. The interference fringes may be straight and circular, parabolic, and depending upon the path difference the angle between M1 and M2. M1 M2 యాంగిల్ని బట్టి మార్చుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మిర్రర్ని అడ్జస్ట్ చేస్తూ మారుతున్నప్పుడల్లా మనకి ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి స్ట్రైట్గా ఫామ్ అవుతాయి, అంటే స్ట్రైట్ బ్యాండ్స్ కింద ఫామ్ అవుతాయి, లేకపోతే సర్క్యులర్ కింద ఫామ్ అవుతాయి, పారాబోలిక్ కింద ఫామ్ అవుతాయి, డిపెండింగ్ అపాన్ ద పాత్ డిఫరెన్స్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ M1 అండ్ M2. ఇప్పుడు మ్యాథమెటికల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమెటిక్ లైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానికల్ ఇంటర్ఫరెన్స్ అట్ ద సర్క్యులర్ ఫ్రింజెస్ విత్ ద సెంట్రల్ బ్రైట్ స్పాట్. ఇక్కడ న్యూటన్స్లో సెంట్రల్ స్పాట్ అనేది డార్క్గా ఉంటుంది, అంటే స్పాట్ నల్లగా ఉండాలి, చీకటిగా ఉండాలి. ఇక్కడ కానీ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్లో ఏంటంటే సర్క్యులర్ ఫ్రింజెస్లో సెంటర్ స్పాట్ బ్రైట్గా ఉండాలి. Let T be the thickness of the air film between the M1 and M2 dash. For air film is normally instance. మనకి నార్మల్లీ ఇన్స్టెన్స్ అంటే తెలుసు కదా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు కొసైన్ లా ప్రకారము 2 మ్యూటీ కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ క్లాస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ లాండా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాండా కండిషన్ ఎప్పుడు కూడా బ్రైట్ కండిషన్కి మాట్లాడతాం. ఎందుకంటే సెంట్రల్ ఎప్పుడు కూడా బ్రైట్ కాబట్టి బ్రైట్ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సెంట్రల్ స్పాట్ ఎప్పుడు కూడా 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాండా ఉండాలి. మ్యూటీ అంటే మ్యూ వాల్యూ 1 అవుతుంది, కాస్ ఆర్ వాల్యూ ఇక్కడ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఎందుకు అంటే కనుక ఇప్పుడు చూడండి, కాలీమీటర్ ద్వారా లైట్ ఎప్పుడు కూడా గ్లాస్ ప్లేట్ మీద నార్మల్గా ఇన్సిడెన్స్ అయ్యేటట్టు చూస్తాం. లైట్ ఎప్పుడు కూడా నార్మల్లీ అంటే 90 degrees, అంటే దేర్ఫోర్ కాస్ ఆర్ అంటే కాస్ 0 వాల్యూ ఎంత అంటే 1 అనమాట. దేర్ఫోర్ 2t ప్లస్ λ/2 is equal to n lambda. Now M1 is moved λ/2 away from M2 dash. అంటే ఏమీ లేదు, M1 అనేది M2 అనేది is moved కదా, λ/2 అనేది మూవ్ చేస్తున్నాం కదా. ఇక్కడ M1 డాష్ అనమాట, ఇక్కడ M2 డాష్. నెక్స్ట్ బ్రైట్ స్పాట్ అపియర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది ఫీల్డ్. ఎన్ నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి అనమాట. అలా ఎన్నో ఉంటాయి, నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్, డార్క్ ఫ్రింజెస్ ఉంటాయి. Cross enter the field when the mirror M1 is moved from the initial position
x1 టు ఫైనల్ పొజిషన్ x2 అంటే స్టార్టింగ్ పొజిషన్ అంటే G1 ప్లేట్ నుంచి పైప్ అంటే మిర్రర్కి ఉన్న డిస్టెన్స్ x1 అయితే ఫైనల్ పొజిషన్కి వచ్చేసరికి x2 అనమాట. అంటే అడ్జస్ట్ చేస్తూ ఉంటాం కదా స్క్రూస్ తోటి, అడ్జస్ట్ అవుతున్నప్పుడల్లా మనకి ఫ్రింజెస్ మారుతూ ఉంటాయి. మీరు చూడండి న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కానీ మీరు ఇంకోటి ఏదైనా చేసినప్పుడు చూడండి, కొన్ని ప్రిజమ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కలర్స్ ఫామ్ అవుతాయి. ఒక కలర్ నుంచి ఇంకో కలర్కి వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ మారుతుందంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే మిర్రర్ మనం ఎప్పుడైతే మిర్రర్ని ముందుకి వెనక్కి మూవ్ చేస్తున్నప్పుడు మనకి స్క్రూస్ ద్వారా డిస్టెన్స్ మారుతున్నప్పుడల్లా అక్కడ ఫ్రింజ్కి మధ్య డిస్టెన్స్ మారుతుంది కదా, అలాగే ఇక్కడ ఫ్రింజెస్ మధ్య డిస్టెన్స్ని చెప్తుంది. ఇనీషియల్ పొజిషన్ x1 అయితే ఫైనల్ పొజిషన్ x2 అవుతుంది. దెన్ క్యాపిటల్ N లాంబ్డా, N అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ అవన్నీ కూడా అలా ఎంత వేరియేషన్ ఫేజ్ డిఫరెన్స్ λ/2 కదా అన్నాను, λ/2 therefore x2 మైనస్ x1 ముందు మాట్లాడుకున్నాం కదా. therefore λ/2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x1 మైనస్ x2, సారీ ఇక్కడ x1 రాశాను, x2 మైనస్ x1 బై క్యాపిటల్ N. ద డిఫరెన్స్ x2 మైనస్ x1 ఈజ్ మెజర్డ్ ద మైక్రోమీటర్ స్క్రూస్ అండ్ క్యాపిటల్ N ఈజ్ యాక్చువల్లీ కౌంటర్డ్ ద వేవ్ లెంత్ λ ఈజ్ అబ్టైన్డ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ మ్యాథమెటికల్ అనాలిసిస్ ప్రకారం మనకి n ఫ్రింజెస్ ఉంటాయి కాబట్టి దీని డిస్ప్లేస్మెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాలి. మ్యాథమెటికల్ అనాలిసిస్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇందాక చెప్పాను కదా 2x1 మైనస్ x2 అని λ/2 అని ఇనీషియల్ పొజిషన్కి ఒక రకం కానీ ఫైనల్ పొజిషన్కి ఒక రకం కానీ వేరువేరుగా డిస్ప్లేస్మెంట్స్ని రాసుకుంటాం అనమాట. ద డిస్ప్లేస్మెంట్ y1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ I omega t minus k into 2x1 plus λ/2. y2 is equal to a e power I into omega t minus k into 2x2 plus λ/2. therefore ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఓవరాల్ డిస్ప్లేస్మెంట్నే మనం టెలిస్కోప్లో అబ్జర్వ్ చేస్తున్నాం, రెండు కలిపే కదా మనకు ఒరిజినల్ డిస్ప్లేస్మెంట్ కావాలి. therefore y is equal to a e I పవర్ omega t minus k into 2x1 plus λ/2 ప్లస్ అంటే ఈ రెండింటిని ఎడిషన్ చేస్తాం అనమాట. ఎడిషన్ చేస్తే ఏఈ ఈ పవర్ ఐ ఒమేగా 2 అంటే ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ అనమాట, ఎక్స్పోనెన్షియల్స్లో రాస్తున్నాం అంతే ఇదంతా కూడా. therefore ఈ పవర్ ఐ కే ఇంటూ 2x1 ప్లస్ λ/2 ఇంటూ ఈ పవర్ ఐకే మైనస్ ఐకే ఇంటూ 2x2 ప్లస్ λ/2 అంటే ఏమీ లేదు, స్ప్లిట్ చేసామన్నమాట x1ని అది. therefore సబ్స్టిట్యూట్ ద k ఇంటూ 2x1 ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు α1 అనుకుంటే, అంటే దీని అంతటిని α1 అనుకుంటే దీని అంతటిని α2 అనుకుంటే ఈ ఈక్వేషన్ అంటే సారీ α2 కాదు, k ఇంటూ 2x1 ప్లస్ λ/2 α1 కింద, k ఇంటూ 2x2 ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ థీటా కింద ఉంది. జస్ట్ ఏంటంటే మన సింప్లిఫికేషన్ కోసం ఇదంతా కూడా ఇవన్నీ. therefore y ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ I ఒమేగా t ఇంటూ ఈ పవర్ మైనస్ I α1 ప్లస్ ఈ పవర్ మైనస్ I ఇంటూ α1 మైనస్ థీటా. therefore ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ I ఒమేగా t ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ I థీటా. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ పవర్ I థీటాని కామన్ తీసేసినట్లయితే మైనస్ I థీటాని బయటకు వచ్చేస్తుంది అనమాట. therefore ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ I ఇంటూ ఒమేగా t మైనస్ I కామన్ తీసేస్తే I ఇంటూ ఒమేగా t మైనస్ I థీటా అనమాట. therefore ఈ పవర్ I థీటా బై 2 ఇంటూ ఈ పవర్ మైనస్ I థీటా బై 2 ఇలా రాసుకోవచ్చు కదా. 1 ప్లస్ 1ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ పవర్ I థీటా బై 2ని ప్లస్ ఈ పవర్ మైనస్ I థీటా బై రెండు క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 1గా ఉంటుంది. therefore ప్లస్ ఈ పవర్ I థీటా. therefore 2 ఇంటూ ఏ ఈ పవర్ I ఇంటూ ఒమేగా t మైనస్ α1 ఇది ఫామ్ అనమాట. ఇక్కడ ఇది దీని అంతటినీ ఒక ఫామ్ ఇది మనకి ఫార్ములాస్ ఉంటాయి అన్నీ కూడా. ఈ పవర్ మైనస్ I థీటా బై 2 ప్లస్ ఈ పవర్ మైనస్ I థీటా బై 2 బై 2 ఇంటూ ఈ పవర్ I థీటా బై 2. ఓకే, therefore 2 ఇంటూ ఏ ఈ పవర్ I ఒమేగా t మైనస్ α1 ఇంటూ కాస్ థీటా బై 2 ఇంటూ ఈ పవర్ దీని అంతటిని కాస్ థీటాల్లో రాయొచ్చు అనమాట, ఈ పవర్ మైనస్ I థీటా బై 2. therefore 2a అంటే 2ని ఇక్కడ మల్టిపుల్ చేసి ఇక్కడ డివిజన్ చేస్తున్నాం, దేనికోసం అంటే ఫార్ములా రాబట్టడం కోసం. చూడండి ఒకసారి, ఇక్కడ I థీటా బై 2 ఈ పవర్ మైనస్ I థీటా బై 2ని ఇక్కడ ఏం చేశాను తెలుసా, కామన్ తీసి బై 2 తోటి అంటే ఒకసారి 2తో మల్టిప్లికేషన్ ఇంకోసారి 2తో డివిజన్ చేసామన్నమాట, అందుకని ఇక్కడ 2 వచ్చింది. 2 ఇంటూ ఏఈ కాస్ థీటా బై 2 ఇంటూ ఈ పవర్ మైనస్ I ఒమేగా t మైనస్ α1 ప్లస్ ఆల్ఫా థీటా 2. ఓకేనా, సారీ. therefore y యాంప్లిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఉన్న యాంప్లిట్యూడ్ ఎంత అంటే కనుక 2a ఇంటూ కాస్ థీటా బై 2. ఇంటెన్సిటీ ఆఫ్ రిజల్టెంట్ వేవ్ I ఈజ్ ఈక్వల్ టు
మనకి ఇంటెన్సిటీ ఎలా చెప్తామంటే డిస్ప్లేస్మెంట్ స్క్వేర్ అనమాట, వై స్క్వేర్ కింద చెప్పచ్చు. దాన్ని ఏ విధంగా 4a² ఇంటూ కాస్ స్క్వేర్ θ/2 కింద రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే కండిషన్స్ ఫర్ మ్యాక్సిమా అండ్ మినిమా. మనకి దేనికైనా తెలుసుగా బ్రైట్ రింగ్స్ ఫ్రింజెస్ డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయంటే మనం ప్రతిసారి రాసుకొస్తున్నాం, కొసైన్కి రాసుకొచ్చాం కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ అని. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇంకోటి ఏంటి వెడ్జ్ మెథడ్ కూడా రాసాము, మ్యాక్సిమా అండ్ మినిమా కండిషన్స్. అలాగే వీటికి కూడా మనకి ఇంటెన్సిటీ I = ఎంత వచ్చింది, 4a² ఎంత వచ్చింది, 4a² కాస్ స్క్వేర్ θ/2 కదా వచ్చింది, కాస్ స్క్వేర్ θ/2 వచ్చింది కదా. ఇప్పుడు కండిషన్ ఫర్ మ్యాక్సిమా ఇంటెన్సిటీని I మ్యాక్సిమా మ్యాక్సిమా 4a² ఇంటూ 1. మ్యాక్సిమా అంటే 1 కదా, మన 1 అవ్వాలి అంటే ఇక్కడ తీటా వాల్యూ 1 అంటే కాస్ వాల్యూ ఎంత అవ్వాలి, 1 అవ్వాలి. అంటే దేర్ఫోర్ కాస్ స్క్వేర్ θ/2 1 అయితే కాస్ θ/2 +or-1. 1 అయిందంటే 0 అవుతేనే మినిమా అవుతుంది. ఇక్కడ 1 అంటే మ్యాక్సిమా కదా, అన్ని కాస్ స్క్వేర్ θ/2 1, cos θ/2 +or-1. We know that the cos nπ nπ ఏంటి 1π 2π 3π up to and so on అనమాట. అంటే 0 cos 0 వాల్యూ 1 అవుతుంది, π వాల్యూ 1 అవుతుంది, 2π వాల్యూ 1 అవుతుంది, 3π వాల్యూ 1 అవుతుంది, 4π అలాగా మొత్తం 4π వాల్యూ అన్నిటికి 1 అవుతున్న ప్రతి దానికి రాసుకున్నట్టు అనమాట. దేర్ఫోర్ θ/2 nπ, θ 2nπ. దేర్ఫోర్ ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, తీటా వాల్యూని ఎలా రాసుకుంటున్నాం అంటే 2k ఇంటూ x1 - x2 కింద కదా రాసుకున్నాం మనం. దేర్ఫోర్ 2 ఇంటూ k ఇంటూ x1 - x2 2 ఇంటూ nπ. దేర్ఫోర్ k వాల్యూ అంటే ఏంటంటే 2π/λ అని అర్థం అనమాట. ఆ 2π/λ x1 - x2 nπ. 2 క్యాన్సిల్ అయిపోయింది అక్కడ మనకి. దేర్ఫోర్ k is the propagation constant. 2 into x1 - x2 nλ. Then the glass plate is heavily polished. Heavily polished అన్నప్పుడు గ్లాస్ ప్లేట్ మనకి కండిషన్ ఇది వస్తుంది అనమాట, 2 into x1 - x2 nλ. Therefore 2 into x1 - x2 is x1 - x2 nλ +or-λ/2. λ/2 అంటే తెలుసుగా మనకి ఫేజ్ ఎంత వచ్చింది అనుకున్నాం, λ/2నే కదా. దెన్ ద గ్లాస్ ప్లేట్ ఈజ్ మనకి ఏం చెప్పచ్చు ఇక్కడ హెవీలీ పాలిష్డ్. సో మ్యాక్సిమం కండిషన్ అంటే లైట్లీ పాలిష్డ్, నాట్ హెవీలీ. గ్లాస్ ప్లేట్ ఈజ్ లైట్లీ పాలిష్డ్. దేనికి nλ ఏమో హెవీలీ పాలిష్డ్, nλ +or-λ/2 అంటే లైట్లీ పాలిష్డ్ అనమాట. ఇప్పుడు కండిషన్ ఫర్ మినిమా కండిషన్, ఇప్పుడేమో మ్యాక్సిమా కండిషన్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో చెప్పాము, అదేవిధంగా మినిమా ఇంటెన్సిటీ I minima = 4a² అంటే cos 0 అవ్వాలన్నమాట. Therefore 0 cos square θ/2 0, cos θ/2 0, cos 2n + 1 into π/2 0, n 0 1 2 3 up to and so on అనమాట. θ/2 2n + 1 into π/2, 2k x1 - x2 2n + 1 into π. Therefore 2 into 2π/λ into x1 - x2 2n + 1 into π. Therefore 2 into x1 - x2 2 to 1 π. ఈ పక్కకు వెళ్తుంది λ/2. ఓకేనా, 2n + 1 into λ/2. When the glass plate is heavily polished, heavily polish చేసినప్పుడు 2 into x1 - x2 2n + 1 into λ/2 +or-λ/2. లైట్లీ పాలిష్డ్కి ఏమవుతుందంటే lightly, when the glass plate is lightly polished, ఎప్పుడు 2n + 1 into λ/2 కేమో హెవీలీ పాలిష్డ్. ఇక్కడ ఉంది ఈ కండిషన్ 2 into x1 - x2 2n + 1 into λ/2 అనేది కండిషన్ హెవీలీ పాలిష్డ్ గ్లాస్ ప్లేట్ ఉన్నప్పుడు కండిషన్ ఎలా వస్తుంది మినిమా కండిషన్. లైట్లీ పాలిష్డ్ కండిషన్ కేమో 2 into x1 - x2 2n + 1 into λ/2 +or-λ/2. ఇలాగా మనం మ్యాక్సిమాని మినిమా కండిషన్ని మనం ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా చేస్తాం. ఎందుకు అంటే కనుక ఇక్కడ మనం డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్, మనం ఇక్కడ ఇచ్చిన గివెన్ సోర్స్ ఆఫ్ లైట్ యొక్క వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి కండిషన్స్ కావాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన యూజెస్
యూజెస్ చూడండి ఒకసారి. యూజెస్ అంటే చూడండి, మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమెటిక్ సోర్స్ ఆఫ్ లైట్. మనం ఇక్కడ ఏ సోర్స్ ఆఫ్ లైట్ తీసుకుంటున్నామో అంటే మోనోక్రోమెటిక్ సోర్స్ ఆఫ్ లైటేగా తీసుకుంటున్నాం, దాని యొక్క వేవ్ లెంత్ని కనుక్కోవడానికి మనం ఇక్కడ ఉపయోగిస్తాం ఈ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. ఓకేనా. నెక్స్ట్ టు డిటర్మైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నైబర్హుడ్ వేవ్ లెంత్ ద రిజల్యూషన్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. అంటే వర్ణపట రేఖల పృథుక్కరణ లేదా అతి దగ్గరగా ఉన్న రెండు తరంగాల మధ్య అక్కడున్న గ్యాప్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు, నిర్ణయించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ థిక్నెస్ ఆఫ్ వేరియస్ థిన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్. పలుచని పారదర్శక గ్లాస్ ప్లేట్ యొక్క వక్రీభవన గుణకాన్ని లేదా వాటి యొక్క థిక్నెస్ని, గ్లాస్ ప్లేట్స్ తీసుకున్నామే వాటి యొక్క థిక్నెస్ని, వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని, మ్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ యూజ్ చేస్తామన్నమాట. అదేవిధంగా ఫర్ ద మెజర్ ఆఫ్ ది స్టాండర్డ్ మీటర్ టర్మ్స్ ఆఫ్ ది వేవ్ లెంత్ ఆఫ్ లైట్, కాంతి తరంగ దైర్ఘ్యంలో ప్రామాణిక మీటర్ పొడవుని నిర్ణయించడానికి కూడా ఈ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ని ఉపయోగిస్తామన్నమాట. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా. ఇది మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ యొక్క టాపిక్.